దీన్ని నిజంగా మినీ ఫ్యాన్ అనాలో, మినీ కూలర్ అనాలో, ఏదనాలో కూడా నాకు తెలియట్లేదండి. మీషోలో నాకు కనిపించంగానే సమ్మర్ వచ్చేస్తుంది కదా అని చెప్పి ఆర్డర్ పెట్టేశాను. సో, చూడండి నిజంగా దీని ఫంక్షన్ అయితే అండి చాలా అంటే చాలా బావుందండి. సో, నేను వాడి చెప్తున్నా, రివ్యూ ఇస్తున్నా అనమాట. సో, ప్యాకింగ్ అయితే కూడా చాలా చేశారు. ఫ్యాన్ అయితే ఇలా ఉంటుంది. మనకి ఎలా చేయాలి ఏంటి అని కూడా ఇచ్చారు. ఇదొచ్చేసి హ్యాంగరు అండ్ మనకి కేబులు. దీన్ని మనము ఛార్జర్‌తో గానివ్వండి, లేదు అంటే ల్యాప్‌టాప్ ఛార్జర్‌తో గానివ్వండి, పవర్ బ్యాంక్‌తో కానివ్వండి, దేనితో అయినా సరే కనెక్ట్ చేస్తేనే మనకిది వర్క్ అవుతుందనమాట. అండ్ దీని ఫంక్షనాలిటీ ఉందండి. చాలా అంటే చాలా బావుంది. సో, చూస్తున్నారు కదా! సో, ఈ మనకి ఫ్యాన్ అయితే ఇట్లా వస్తుందనమాట. సో, మేమైతే పవర్ బ్యాంక్ తోటి దీన్ని కనెక్ట్ చేసాము. సో, మనకైతే ఛార్జర్ సి కేబుల్ అనమాట. మన ఫోన్ ఛార్జర్‌తో అయినా పెట్టేసుకోవచ్చు. సో, మనకి ఇట్లా టాపు మూత క్యాప్ తీసేసి ఇట్లా వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకున్న తర్వాత దీంట్లో మనం ఐస్ క్యూబ్స్ అయినా వేసుకోవచ్చండి. నిజంగా అది కూడా చాలా బావుంటుంది. సో, మనకి బటన్స్ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి ఫ్యాను. ఇదైతే 3 మోడ్స్ ఉంటుందనమాట. సెకండ్ బటన్ వచ్చేసి హ్యూమిడిఫైయర్ వస్తుంది. సో, ఇది కూడా 3 మోడ్స్ ఉంటుంది. తర్వాత వచ్చేసి లైట్ బటను. ఇది కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. ఫోర్త్ వచ్చేసి టైమరు. 1 అవర్, 2 అవర్, 3 అవర్స్ టైమర్ ఉంటుంది. టైమర్ మనం పెట్టుకున్న దాన్ని బట్టి అది ఆటోమేటిక్‌గా స్టాప్ అయిపోతుంది. సో, చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకైతే ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి. ఎక్కడంటే అక్కడ మనం ప్లేస్ చేసుకోవచ్చు. ఎక్కడికంటే అక్కడ తీసుకెళ్ళొచ్చు. అండ్ ఇంకో ఫంక్షన్ ఏంటంటే మనం ఇలా పర్ఫ్యూమ్ కానీ ఏదన్నా పెట్టి మనం ఇలా కాటన్ పెట్టినా అది అంతా మనకు కూడా స్మెల్ వస్తూ ఉంటుందనమాట. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్రోడక్ట్ లింక్ కోసం కామెంట్ చేయండి.